మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుడ్డా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. అత్తయ్య జ్యూస్. మీరొత్తులు చేయడం దేనికి? బయట అమ్ముతారు కదా, అనవసరంగా మీకు శ్రమ. ఇది శ్రమ కాదమ్మా, కాలక్షేపం, దాంతో పాటు పుణ్యం. పడిపోతారు. అరే నన్ను పట్టుకో. రే జాగ్రత్త. ఆది అరే ఆది ఆగండి. ఆది ఆది అరే నన్ను పట్టుకో. ఆది ఆగండి. వదులానమ్మా, వదులు. ఆగు. ఆగమ్మా నాన్న, ఆగు. ఆది అరే నిత్య ఆగు. తమ్ముడిని ఎందుకు కొడుతున్నావు? చూడు నానమ్మా, రోజు నా బాక్స్ లో ఎరేజర్ తీసుకొని పోతున్నాడు. స్కూల్లో ఎరేజర్ లేదని నేను తిట్లు తింటున్నాను. లేదు నానమ్మా, ఎరేజర్ నాది. ఆది అబద్ధం చెప్పకు. అబద్ధం కాదు, కావాలంటే దీని మీద నా పేరు కూడా ఉంది చూడు. నా ఎరేజర్ కాజేసి దాని మీద వాడి పేరు రాసుకున్నాడు. ఆది నిజమేనా? ఇలా రండి, కూర్చోండి. ఇదిగో రండి, ఇక్కడ కూర్చోండి. కూర్చోండి, రా కూర్చో. ఇదిగో మీ ఇద్దరికి ఒక చిన్న టెస్ట్ పెడతాను, నిజం తెలిసిపోతుంది. ఏంటది? ఈ ఎరేజర్కి ఒక మంత్రం వేస్తాను. దీన్ని ఎవరైనా ఒకరి నుంచి ఒకరు కొట్టేస్తే వాళ్ళకి రాత్రి కల్లోకి కాంచనొచ్చి భయపడుతుంది. అదే నిజం ఒప్పుకుంటే ఏమీ చేయదు, వదిలేస్తుంది. నేను కూడా నిజం ఒప్పుకున్నందుకు మంచి గిఫ్ట్ ఇస్తాను. అవునా? అయితే ఇది అక్కదే, నాది కాదు. సరే అక్క, తీసుకో. అది నువ్వు బాగా చీటర్ వైపోయావురా. నిన్ను అబద్ధం చెప్తావా నిత్య? ఎవరో చూడమ్మా, అబద్ధం చెప్తావా నిన్ను? హలో, ఎవరు? ఓ తాతయ్య. అది తాతయ్య, ఒకసారి నానమ్మకి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా. ఇదిగో. హలో. హలో నానమ్మ, బాగున్నావా? అక్క నా ఫోన్ ఇవ్వు. నానమ్మ. ఏ గూటి పక్షి అయినా ఆ గూటి పలుకులే పలుకుతానంటుందే చిలక. నాది నాదన్నదేది నీతో రాలేను అంది, రాసుందిలే ముందే సమయం, తెలుసున్నదే తప్పదని పయనం. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము. అంతేనమ్మా, అంతే. వాళ్ళకి నువ్వు నాన్నమ్మవి కాదు, నాన్నమ్మ అనే పిలుపుకి ఒక ఛాయస్వి, అంతే. వాళ్ళు లేకపోతేనే నువ్వు, అంతేగాని నువ్వు ముఖ్యం కాదని ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. చూస్తూ ఉండు. సరే తాతయ్య, బాయ్. నానమ్మ. నానమ్మ, నానమ్మ, ఎక్కడికి? ఎక్కడికంటే నాకు వేరే పనులుండవా? మీకు ఇష్టమైనప్పుడు వస్తారు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు నేను ఆడుకోవాలి. మీ వాళ్ళు ఫోన్ చేయగానే వెళ్ళిపోతారు. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే పనులు మానుకుని కూర్చోవాలా? అది కాదు నానమ్మ. వదలమ్మా, వదలు. నేనేం తీరిగ్గా లేను, నాకు పనులున్నాయి. మీరు కావాలంటే ఫోనులు చేసి మాట్లాడుకోండి. నానమ్మ. అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏం జరుగుంటుంది?
అది నిత్య ఏమైంది? నాన్నమ్మ ఎందుకు మీ మీద కోప్పడ్డారు? మీరేం చేశారు? మేమేం చెయ్యలేదమ్మా. ఏం చేయకుండా నాన్నమ్మకి కోపం ఎలా వస్తుంది చెప్పండి? మీరేదో కోపం తెప్పించే పని చేశారు. ఆది, నువ్వేమైనా చేశావా? నేనేం చేయలేదమ్మా. లేదులే మేఘనా, పిల్లలేం చేయరు. ఆవిడకే ఈ మధ్య కొంచెం కోపం ఎక్కువైంది. పిన్ని, అత్తయ్య గారి గురించి నాకు తెలీదా? ఆవిడ ఏ విషయంలోనైనా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటారు. పిల్లల విషయంలో అత్తయ్య గారు ఎలా ఉంటారో నాకు తెలుసు కదా. ఏదో జరిగింది, ఏమీ జరగకుండా ఆవిడ సీరియస్ అవ్వరు. చెప్పండి, అసలేమైంది? మేం నానమ్మతో మాట్లాడుతుండగా ఫోన్ వచ్చింది. వెళ్ళి ఫోన్ తీసాం. తాతయ్య మాట్లాడాడు. మేమిద్దరం ఫోన్లో మాట్లాడొచ్చేసరికి నానమ్మకి కోపం వచ్చింది. అంటే నానమ్మని అక్కడ కూర్చోబెట్టి మీరు ఫోన్లో తాతయ్యతో మాట్లాడారు. ఎంతసేపు మాట్లాడారు? చాలాసేపే మాట్లాడాం. మీకు ఇష్టమైనప్పుడు వస్తారు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు నేను ఆడుకోవాలి. మీ వాళ్ళు ఫోన్ చేయగానే వెళ్ళిపోతారు. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే పనులు మానుకుని కూర్చోవాలా? మరి మీరు చేసింది తప్పే కదా. నానమ్మ మీతో ఆడుతుంటే ఆవిడ్ని వదిలేసి మీరు అంతసేపు ఫోన్ మాట్లాడుతూ ఉంటే నానమ్మ మీకోసం వెయిట్ చేస్తూ ఉండాలా? తాతయ్యతో మాట్లాడామమ్మా. ఎవరితో అయినా సరే మన కోసం ఒక మనిషి వెయిట్ చేస్తుంటే తనను వదిలేసి ఇంకొకరితో గంటలు గంటలు మాట్లాడడం తప్పు కదా. అయినా మీరెందుకు ఇంట్లో ఫోన్లో నుంచి మాట్లాడుతున్నారు? ఇక నుంచి అలా ఫోన్లు మాట్లాడొద్దు. మరి నానమ్మ తాతయ్య ఫోన్ చేస్తే? ఎవరో ఒకరి పిలిచి మాట్లాడాలి అని చెప్తేనే మాట్లాడాలి, సరేనా? అలాగే అమ్మా. వెళ్ళండి. చిన్న విషయానికి ఆవిడలా ఉడుక్కోవడం ఎందుకు మేఘనా? పిల్లలు తాతయ్యతో మాట్లాడితే తప్పేంటి? పిన్ని, ఇది తప్పొప్పుల సమస్య కాదు. అత్తయ్య గారు పిల్లల మీద పెంచుకునే ప్రేమకు సంబంధించిన విషయం. ఆవిడ పిల్లల్ని ఎంతగా ప్రేమించిందో, ఎంత అభిమానంగా చూసుకుంటుందో తెలీదా? నిజం మాట్లాడాలంటే తను చూపించేంత ప్రేమ వేరెవరూ చూపించలేరు. పిల్లల్ని తన సొంతం అనుకుంటుంది, వాళ్లతోనే టైం గడుపుతుంది. అలాంటప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి? ఆవిడని వదిలేసి గంటలు గంటలు ఫోన్లో మాట్లాడి అత్తయ్యని నెగ్లెక్ట్ చేస్తే కోపం రాదా? ప్రేమ ఉన్న చోటే పొసెసివ్నెస్ ఉంటుంది పిన్ని. అది పిల్లలకి అర్థం కాదు. ఆవిడైనా అర్థం చేసుకోవచ్చు కదా మేఘనా. అయినా అన్నేవాళ్లు వచ్చి వెళ్ళిన తర్వాత సులోచన గారు ఎందుకో తేడాగా ఉన్నారు మేఘనా. పిన్ని, అది నువ్వు ఒప్పుకోకపోయినా నాకైతే అర్థం అవుతుంది. పిన్ని, ముందు మన వైపు ఏం తప్పులున్నాయో చూసుకోవాలి. ఆ తర్వాతే మిగిలినవి మాట్లాడాలి. అంతేగాని ఇలా అత్తయ్య గారిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. మేఘనా, 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 జాగ్రత్తమ్మా, జాగ్రత్త. ఏంటమ్మా, ఏమైంది? నాకేదో అనుమానంగా ఉంది పిన్ని. అనుమానం అంటే? అదే పిన్ని, డేట్ ఇంకా రాలేదు. అప్పటికి జాగ్రత్తగానే ఉన్నాం, కానీ అదేం అయ్యుండదులేమ్మా. అవ్వకూడదని అనుకుంటున్నాను పిన్ని. నువ్వేం టెన్షన్ పడకు. ఓ 4 రోజులు అనాసా ఒక బొప్పాయి పండు తింటే సరిపోతుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. అవును బార్బీ, మేఘన ఎందుకో 2 days నుంచి ఏదో టెన్షన్గా కనిపిస్తోంది. ఏదో డిస్టర్బెన్స్ లా ఉంది. అది నువ్వేమైనా ఐడెంటిఫై చేసావా? ఐడెంటిఫై చేయటమూ అయిపోయింది. ఆ మేఘన నందుల మీద అనుమానం వచ్చి వాళ్ళ మీద ఓ కన్నేసుంచుమని ఒక పర్సన్ని పెట్టడం కూడా జరిగింది.
అతను వాళ్ళని ఫాలో చేస్తున్నాడు. నాకు ఫోన్ చేసి డీటెయిల్స్ అన్నీ చెప్తాడు. ఇదిగో అతనే మేడం. హలో, చెప్పు, ఏమైంది? అలాగా, ఏ స్కూలు? సరే, ఓకే. పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకున్నావా? అలాగే, నాకేదైనా అవసరమైతే కాల్ చేస్తాను. ఓకే? ఏమైంది? మీ అనుమానం నిజమే మేడం. ఆ మేఘన, నందు ఇద్దరూ ఒక స్కూల్కి సంబంధించి ఏదో స్టింగ్ ఆపరేషన్ చేయడానికి రెడీ అయ్యారు. వాట్? స్కూలా? ఏ స్కూల్? ఏం చేస్తున్నారు? సిటీలో ఒక స్కూల్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలిసింది. మేఘన తన ఇంట్లో ఉన్న పని మనిషి కూతుర్ని తీసుకొని ఈ ఆపరేషన్కి వెళ్తుంది. ఆ అమ్మాయిని తీసుకొని ఈరోజు స్కూలుకు కూడా వెళ్తుంది మేడం. మొత్తానికి డీటెయిల్స్ తెలియదు కానీ చాలా పెద్ద న్యూసే దొరికేలా ఉంది. మనకి తెలియకుండా ఎలా స్టోరీ చేస్తుంది? మనకి చెప్పాలి కదా. చెప్పినవన్నీ ఏదో విధంగా ఫెయిల్ అవుతున్నాయని అనుమానం వచ్చింది కదా మేడం. అందుకే భార్యాభర్తలు సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేశారు. అయితే ఆ స్కూల్ డీటెయిల్స్ చెప్పు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిద్దాం. వద్దు మేడం. ఏ? స్కూల్ విషయం, అందులోనూ ఆడపిల్ల మ్యాటర్. ఖచ్చితంగా ఇది 10 మందికి తెలియాల్సిన మ్యాటర్ మేడం. దాంట్లో వేలు పెట్టొద్దు. మ్యాటర్ కనెక్ట్ అయితే అది ఛానల్కే మంచి పేరొస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి, మీకు తెలియకుండా చేసినందుకు మీరు ఫైర్ అవ్వడానికి మీకు ఛాన్స్ దొరుకుతుంది కదా. కానీ నా టార్గెట్ ఆ మేఘన ఫెయిల్యూర్ కదా. దాంతో పాటు మన బిజినెస్ని నిలుపుకోవడం కూడా మన బాధ్యత కదా మేడం. ఎలాగో తన్ని లాక్ చేయడానికి మీ ప్లాన్స్ మీకున్నాయి కదా. కానివ్వండి, ఏం జరిగినా మనకే కదా మంచి జరిగేది. బార్బీ, నాతో ఉండి నా తెలివితేటలన్నీ నీకొచ్చేసాయి చూడు. గుడ్ జాబ్. మీ తెలివి వచ్చిందేమో కానీ మీ డబ్బులు మాత్రం రాలేదు మేడం. ఆ అప్రిసియేషన్ ఏదో ఇంక్రిమెంట్ రూపంలో ఇస్తే బాగుంటుంది కదా. నీకు తిండి ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఇంకా డబ్బులు ఏం చేసుకుంటావు బార్బీ? ముందు ఇచ్చే శాలరీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకో. ఆ తర్వాత పెంచుతాను. ఎంతకీ వాళ్ళు ఏ స్కూల్ దగ్గరికి వెళ్లారు? చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నీతో బ్యాడ్గా బిహేవ్ చేస్తున్న ఆ టీచర్ ఎవరు? నీతో ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్పు. చూడు పాపా, నువ్వు నిజం చెప్తే గానీ మేము ఏదైనా చేయలేం. అలాంటి టీచర్స్కి శిక్ష పడాలి అంటే ముందు ఏం జరిగిందో చెప్పాలి. నందు, నువ్వు కాస్త పక్కకి వెళ్ళు, నేను మాట్లాడతాను. సరే. చెప్పమ్మా, అంకుల్ కూడా పక్కకి వెళ్ళాడు కదా, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఆ సార్ మాతో చాలా బ్యాడ్గా మాట్లాడతారు అక్క. బ్యాడ్ టచ్ చేస్తారు. నీ ఒక్కదాంతోనేనా? అందరితో అలాగే బిహేవ్ చేస్తాడా? నన్నే కాదు, ఇంకో 2 ఫ్రెండ్స్ని కూడా అలాగే చేస్తాడు. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. మీరేం భయపడకండి, నేనున్నాను. ఆ సార్ అంత చూద్దాం. చూడండి, ఆ సార్ మీతో ఏం చెప్పినా సరే అనండి. ఆ సార్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పండి. భయంగా ఉందక్క. నేను మిమ్మల్ని ప్రతి క్షణం ఫాలో అవుతూనే ఉంటాను. మీకేం భయం లేదు, సరేనా? మీరు వెళ్ళండి. అలాగే అక్క. మేఘనా, వాళ్ళిద్దరూ ఎవరు? ఆ పాపలాగే ఆ కీచకుడి చేతిలో నరకం అనుభవిస్తున్న వాళ్ళు. అసలు వీళ్ళు మనుషులేనా నందు? అమ్మా నాన్నల తర్వాత పిల్లలంతా ట్రస్ట్ చేసేది టీచర్స్నే. ఇంకా చెప్పాలంటే పేరెంట్స్ కంటే పిల్లలు వాళ్లతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు.
వాళ్ళని ఎలా చూసుకోవాలి? ఇలాంటి నీచమైన కొందరి వల్ల మొత్తం ఆ వ్యవస్థ మీద అసహ్యం కలుగుతోంది. దీనికి కారణం స్కూల్స్లో సరైన మానిటరింగ్ లేకపోవడం వల్ల. ప్రతి స్కూల్లో గర్ల్స్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలి. అలా చేస్తే ఆ ప్రొఫెషన్కి సిగ్గు చెట్టునందు. టీచర్స్ అంటే ఒక జనరేషన్ని తయారు చేసే దేవుళ్ళు. అలాంటి చోట ఇలాంటి రాక్షసులు చేరి పిల్లల్ని స్కూల్కి పంపించాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఆ పిల్లలు చెప్పింది వింటే నేను నితిని ఎలా స్కూల్కి పంపించాలో నాకు అర్థం కావడం లేదు. లంచ్ బాక్స్ పెట్టినట్టు ప్రతి స్టూడెంట్కి ఒక స్పై కెమెరా పెట్టి స్కూల్కి పంపించాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఛీ! అందరూ అలా ఉండరు కదా. అంతమందిలో ఒకే తోడేలుంటుంది. దాన్ని పట్టుకొని శిక్షిస్తే సరిపోతుంది. ఏదైనా ఆ పిల్లల మాటలు వింటుంటే గుండె బరువెక్కిపోతుంది నందు. వాళ్ళకి పిల్లలుంటారు, ఆ పిల్లలు తన స్టూడెంట్ లాగే ఉంటారు అనుకుంటే ఇలాంటి పనులు చేయరు. ఇలాంటి వెధవల్ని ఊరికి వదలకూడదు. వదలం. వాడి సంగతి తేలుద్దాం. రే గురు, గురు. రేయ్, సార్ బాగా అలిసిపోయారు. సార్కు ఒక జ్యూస్ చేసి పట్రా. ఓకే బాస్. రేయ్, గుర్తుపెట్టుకో, చేసింది తీసుకురాకు, ఫ్రెష్గా చేసి తీసుకురా. ఓకే బాస్. రే ఆగరా. ఏంటి బామ్మ? వాడెంత కష్టపడ్డాడో మేఘనా కూడా అంతే కష్టపడింది కదా. వాడికి జ్యూస్ తెస్తున్నావు, మరి ఆ అమ్మాయికి ఏం కావాలో అడగవా? ఎవరికి ఏం కావాలన్నా నన్ను అడగాల్సిందే గాని మనకెవ్వరిని అడిగే అలవాటే లేదు. నోరు మూసుకొని సరే, సరే, సరే. జోక్ చేశా, వెళ్ళి జోక్ చేశా. ఇద్దరికి ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. అర్థమైందా? వెళ్ళు. అలాగే. ఏమైంది మేఘనా? ఆ స్కూల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? పర్లేదత్తయ్య, కొంతవరకు లాగాం. మిగిలింది కూడా పూర్తిగా లాగాక అప్పుడు మేము యాక్షన్లోకి దిగుతాం. ఏదోలాగా ఆ దుర్మార్గుడి ఆట కట్టించు తల్లి. అలాంటి వెధవల వల్ల ఇంకే ఆడపిల్ల బాధపడకూడదు. అలాగే అత్తయ్య. సరేగానమ్మా, ఇంకో 2 రోజుల్లో మదర్స్ డే వస్తుంది కదా. మరి నీకేం గిఫ్ట్ ఇవ్వాలో డిసైడ్ అయ్యి చెప్పు, ఇచ్చేస్తాను. హలో, ఎందుకు నవ్వుతున్నావు? మరేం చేయాలి? ఎవరైనా గిఫ్ట్ ఏం కావాలని గిఫ్ట్ తీసుకునే వాళ్ళని అడుగుతారా? వాళ్ళకేం కావాలో మనమే తెలుసుకొని సర్ప్రైజ్ ఇవ్వాలి. అది గిఫ్ట్ అంటే. అంతేగాని నీకేం కావాలని అడిగి ఇవ్వడం కాదు. సర్లే, మా అమ్మ కాస్త డిఫరెంట్, నీకు తెలీదు. డిఫరెంటా? ఇలాగే సర్ప్రైజ్ ఇద్దామని నాకు నచ్చిన గిఫ్ట్ ఒక గోల్డ్ రింగ్ ఇచ్చాను. ఆ డిజైన్ బాలేదని, అదని, ఇదని నన్ను ఆ షాప్ చుట్టూ తిప్పి తిప్పి చివరికి ఆ షాప్ వాడు డబ్బులు వెనక్కిచ్చి వేరే చోట కొనుక్కోమని చెప్పాడు. దానికోసం మళ్ళీ షాపింగ్. అందుకే అప్పటి నుంచి నేనే గిఫ్ట్ తీసుకొని రాను. గిఫ్ట్ ఏం కావాలో అడిగి అది ఇస్తాను. అర్థమైందా? నిజమా అత్తయ్య? సర్లే, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఈలోగా మీ అమ్మకి మదర్స్ డే రోజున ఏం గిఫ్ట్ అడగాలో నేను చెప్తానుగా. నువ్వు చెప్తే అది నీ టేస్ట్ అవుతుంది కదా బామ్మ. మా అమ్మ టేస్ట్ ఎలా అవుతుంది? అది మేము చూసుకుంటాం లేరా. ముందు మీరు వెళ్ళి స్నానం చేయండి. ఆ చెమట కంపు ఇక్కడికి వస్తోంది. మేఘనా, వాడిని తీసుకుని పోమ్మా. వెళ్దాం పదనందు. ఏం గిఫ్ట్ అడుగుదామని డిసైడ్ అయ్యావు? ఏదో ఒకటి. ఇంకా ఏం అనుకోలేదత్తయ్యా. ఇప్పుడేం చెప్పకు. ఆ రోజు వచ్చినప్పుడు నన్ను అడుగు. ఏం గిఫ్ట్ అడగాలో నేను చెప్తాను. ఏమడగాలత్తయ్యా? ఈ ఇంటికి వారసుడుగా మన రక్తం ఉన్న మనవడు కావాలి అని అడుగు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడే అడగాలి. తల్లిగా నువ్వు తీసుకునేది, కొడుకుగా వాడివ్వగలిగే గిఫ్ట్ ఇదే. అది కాదత్తయ్యా. ఇంకేమీ ఆలోచించకు. నువ్వు అడుగుతున్నావు అంతే. ఇది జాగ్రత్తగా పెట్టుకో. అక్కడ ఆ టీచర్ ఏం మాట్లాడినా సరే మాకు అది వినిపిస్తుంది. ఇక్కడంతా రికార్డ్ చేస్తూ ఉంటాం. ఎందుకైనా మంచిది నువ్వు తనని ఫాలో అవ్వు. ఓకే.
ఏంటి లాస్యా ఇలా వచ్చావు? మీరు రమ్మన్నారు కదా సార్. కూర్చో లాస్యా. లాస్య, అతనికి నువ్వెందుకు వచ్చావో అర్థమైపోయింది. ఎవరో ముందే చెప్పేశారు. అలాగే అక్క. అక్క